అవతార్ మెహర్ బాబా కీ జై. భగవద్వచనములు రెండవ భాగం. తొలి ప్రేరణ పరిణామశీల చైతన్యపు ప్రయాణం. ది ఇనిషియల్ అర్జ్ అండ్ ద జర్నీ ఆఫ్ ఎవాల్వింగ్ కాన్షియస్నెస్. ఇప్పుడు ఒక ఎరుక లేని ఆత్మను గురించి ఆలోచిద్దాం. ఆదిలో ఆత్మకు సంస్కారములు లేవు, చైతన్యము లేదు. అందుచేత ఈ దశలో లేక ఈ స్థితిలో ఆత్మకు స్థూల ఉపాధి లేక శరీరం కానీ, సూక్ష్మ శరీరం కానీ, మానసిక శరీరం కానీ లేవు. ఎందుచేతనంటే స్థూల, సూక్ష్మ, మానసిక సంస్కారముల ఉనికి మాత్రమే స్థూల, సూక్ష్మ, మానసిక శరీరములకు అస్తిత్వమును ఇవ్వగలదు. కనుక ఈ శరీరముల అస్తిత్వము మాత్రమే స్థూల, సూక్ష్మ, మానసిక ప్రపంచముల ఉనికిని సాధ్యం చేయగలదు. ఈ కారణంగా ఆదిలో ఆత్మకు స్థూల, సూక్ష్మ, మానసిక శరీరముల ఎరుక లేదు, తన స్వీయ ఎరుక లేదు. అప్పుడు సహజంగానే ఆత్మకు స్థూల, సూక్ష్మ, మానసిక ప్రపంచముల అనుభవము లేదు, పరమాత్మ యొక్క అనుభవము లేదు. ఆత్మ యొక్క ఈ అనంత సంస్కార రహిత అచైతన్య ప్రశాంత స్థితి ప్రథమ ప్రేరణ, ది ఫస్ట్ అర్జ్, తనను తాను తెలుసుకోవాలనే తొలి ప్రేరణగా వ్యవహరింపబడే స్పందనతో ప్రతిధ్వనించింది. ఈ ప్రథమ ప్రేరణ పరమాత్మలో అంతర్నిహితమై ఉంటుంది. ఈ ప్రథమ ప్రేరణ పరమాత్మలో అంతర్నిహితమై ఉండేది. పరమాత్మను అనంత అపరిమిత మహాసాగరంతో పోల్చుతూ పరమాత్మకు ప్రథమ ప్రేరణ కలిగినదని అన్నప్పుడు అదే పోలికలో అనంత అపరిమిత మహాసాగరము ప్రథమ ప్రేరణ లేక ఆది విలాసము ద విమ్ ను పొందినదని చెప్పవచ్చును. అనంతంలో అపరిమితము, అనంతము రెండు చేరే ఉంటాయి. ఇప్పుడు ఈ తొలి ప్రేరణ అనంతమా, పరిమితమా? అది తొలుతలో పరిమితమై తర్వాత అనంతమైనదా, లేక తొలుత అనంతమై తర్వాత పరిమితమైనదా? తొలి ప్రేరణ అత్యంత పరిమితమై ఉండేది. కానీ ఈ తొలి ప్రేరణ అనంతత్వమునకు సంబంధించినది. ఈ అత్యంత పరిమిత ప్రథమ ప్రేరణ అనంతమైన సాగర పరమాత్మకు సంబంధించినది. అనంతత్వమునకు సంబంధించిన ఈ అంతర్నిహిత అత్యంత పరిమిత ప్రథమ ప్రేరణ యొక్క వ్యక్తీకరణ అనంత అపరిమిత మహాసాగరంలోని అత్యంత పరిమిత బిందువునకే నియమితమై ఉంటుంది. అంతర్నిహిత ప్రథమ ప్రేరణ వ్యక్తమైన అత్యంత పరిమిత బిందువు అనంత అపరిమిత మహాసాగరంలో ఉండేది. ప్రథమ ప్రేరణకు సంబంధించిన ఈ అత్యంత పరిమితమైన వ్యక్తీకరణ బిందువు కూడా అపరిమితమైనదే. తొలి ప్రేరణ యొక్క ఈ అత్యంత పరిమిత వ్యక్తీకరణ బిందువు ద్వారా అనంతత్వము యొక్క ఛాయ క్రమక్రమముగా గోచరమై విస్తరించుకుంటూ పోయింది. అంతర్నిహిత ప్రథమ ప్రేరణ యొక్క ఈ అత్యంత పరిమితమైన వ్యక్తీకరణ బిందువు ఓం బిందువు లేక సృష్టి బిందువు అనబడుతుంది. ఈ బిందువు అపరిమితమైనది. తొలి ప్రేరణ యొక్క ప్రతిధ్వనితో పాటుగా ఏకకాలంలో అనంతత్వమునకు అత్యంత శుద్ధ వ్యతిరిక్తము మరియు అత్యంత పరిమిత స్థూల ప్రతిరూపంగాను ఆత్మకు వస్తుతత్వమును ఆపాదిస్తూ అత్యంత స్థూలమైన ప్రథమ సంస్కారము బహిర్గతమైనది.
తొలి ప్రేరణకు సంబంధించిన ఈ అత్యంత స్థూలమైన ప్రథమ సంస్కారము కారణంగా అనంతమైన ఆత్మ మొట్టమొదటిసారిగా అనుభవమును పొందినది. అనంతమైన ఆత్మ యొక్క ఈ తొలి అనుభవం ఏమిటంటే అది తన యొక్క అనంత సంస్కారరహిత అచైతన్య స్థితి యొక్క గుర్తింపులో వ్యతిరిక్తతను అనుభవించడమే. వ్యతిరిక్తతను సంబంధించిన ఈ అనుభవము అనంతమైన ఆత్మ యొక్క శాశ్వత అవిభాజ్య స్థిరత్వములో మార్పు చెందే గుణమును ప్రవేశపెట్టింది. అనంతమైన ఆత్మ యొక్క అవిభాజ్య సమతుల్యతను, అచైతన్య ప్రశాంతతను ఒక బ్రహ్మాండమైన అఘాతంతో అభగ్నపరుస్తూ అయత్న కృత్యముగా ఒక విస్ఫోటనం వంటిది సంభవించింది. ఈ అఘాతము ఎరుకలేని ఆత్మ యొక్క అచైతన్యమును పరమాత్మ యొక్క అవిభాజ్య స్థితి నుండి తనను వేరుగా అగుపించ చేసినటువంటి ఈ తొలి చైతన్యంతో నింపింది. కానీ ఆత్మ అనంతమైనది కనుక తనను వేరుగా ఉన్నట్లుగా అగుపింపచేసినటువంటి ఈ శుద్ధ వ్యతిరిక్తము అత్యంత స్థూలమైన ప్రథమ సంస్కారమునకు సంబంధించిన అగాధము నుండి పొందిన తొలి చైతన్యం సహజంగాను తప్పనిసరిగాను పరిమితమైన తొలి చైతన్యమే. ఆత్మ పొందిన ఈ తొలి చైతన్యము తన ఆదిమూలమైన అనంత స్థితికి శుద్ధ వ్యతిరిక్తమైన వాటి అనుభవమునకు అనుగుణంగా చాలా చాలా పరిమితంగానే ఉంటుందనేది విషదమే. ప్రారంభంలో సంస్కారరహితమైన అనంతమైన ఆత్మ మొట్టమొదటిసారిగా సంస్కారమును పొందినప్పుడు అది తన ప్రథమ సంస్కారముగా శుద్ధంగా స్థూల సంస్కారమును పొందినదని దీనికి అర్థం. అది పొందిన తొలి చైతన్యం చాలా చాలా పరిమితమైనది. అదే క్షణంలో ఏకకాలంలో అనంతమైన ఆత్మ యొక్క అచైతన్యము అత్యంత స్థూలమైన ప్రథమ సంస్కారము యొక్క చాలా చాలా పరిమితమైన తొలి చైతన్యమును వాస్తవముగా అనుభవించింది. అనంతము శాశ్వతము అయిన ఈ ఆత్మ చైతన్యమును పొందినది. కానీ సంస్కారము వలన పొందబడిన ఈ చైతన్యము తన శాశ్వత స్థితికి గాని తన అనంతాత్మకు గాని సంబంధించినది గాక అత్యంత స్థూల సంస్కారంచే అత్యంత పరిమితత్వమునకు సంబంధించినదైనది. తదుపరి వివరించబోయే విధంగా ఆత్మ సంస్కారముల యొక్క ఎరుకను కలిగి ఉన్నట్లయితే అప్పుడు ఆత్మ ఈ సంస్కారములను అనుభవించి తీరాలి. సంస్కారాలను అనుభవించడానికి గాను ఆత్మ యొక్క చైతన్యము వాటిని తగిన మాధ్యమముల ద్వారా అనుభవించి తీరాలి. సంస్కారాలు ఎలా ఉంటే సంస్కారానుభవాలు, ఆ సంస్కారాలను అనుభవించే మాధ్యమములు కూడా అలాగే ఉండి తీరాలి. అంటే సంస్కారములు అనుభవాలనిస్తే సంస్కారములు ఎలా ఉంటే సంస్కారానుభవములు ఆ సంస్కారాలను అనుభవించే మాధ్యమములు కూడా అలాగే ఉండి తీరాలి. అంటే సంస్కారములు అనుభవములనిస్తే సంస్కారములను అనుభవించడానికై తగిన మాధ్యమములు అవసరమవుతాయి. అందువలన అనంత శాశ్వత ఉపాధిరహిత ఆత్మ ఇప్పుడు అత్యంత స్థూల ప్రథమ సంస్కారముకు సంబంధించిన అత్యంత పరిమిత తొలి చైతన్యమును కలిగి ఉన్నది కనుక చాలా స్పష్టంగాను తప్పనిసరిగాను ఆత్మ యొక్క ఈ అత్యంత పరిమిత తొలి చైతన్యము అత్యంత స్థూలమైన ప్రథమ సంస్కారమును అనుభవించడానికై అత్యంత పరిమితము మరియు అత్యంత స్థూలమైన మొదటి మాధ్యమము
వినియోగించి తీరాలి. ఆత్మ యొక్క అత్యంత పరిమిత తొలి చైతన్యము అత్యంత స్థూలమైన ప్రథమ సంస్కారమును అనుభవించేటప్పుడు తనను తగిన అత్యంత పరిమితము అత్యంత స్థూలము అయిన మాధ్యమములో కేంద్రీకరించుకుంటుందని చెప్పినట్లయితే ఈ దశలో పరిమిత మానవ అవగాహనకు సరిపోతుంది. చైతన్యము ఈ విధంగా కేంద్రీకృతమవుతున్నప్పుడు ఆత్మ అనంతము శాశ్వతము అయిన తనను ఈ తగిన తొలి మాధ్యమమైన అత్యంత స్థూలము అత్యంత పరిమితము అయినటువంటి పరిమిత ఉపాధితో అనుసంధానించబడి చేసుకొని దానితో తాదాత్మ్యత పొందునేటట్లుగా అనూహ్యమైన రీతిలో ఆత్మను ఉన్ముఖం చేస్తుంది. తొలి మాధ్యమము ద్వారా ప్రథమ సంస్కారమును అనుభవిస్తున్న అవిభాజ్యమైన ఆత్మ యొక్క ప్రథమ చైతన్యము ఆత్మలో ఒక విధమైన స్వభావమును సృష్టిస్తుంది. శాశ్వతము అనంతము అయిన తాను అత్యంత పరిమితము అత్యంత స్థూలము అయిన మొదటి ఉపాధితో అనుసంధానింపబడి దానితో తాదాత్మ్యత పొందడమే ఆ స్వభావం. ఈ ఉపాధి వ్యతిరిక్తత యొక్క బీజముగా ప్రథమ ప్రేరణ యొక్క ప్రతిధ్వనులచే అయత్న కృత్యముగా నాటబడి అనూహ్యమైనముగా మొలకెత్తి మొదటిసారిగా ద్వంద్వము రూపంలో వ్యక్తమైంది. తాను క్రొత్తగా పొందినటువంటి చైతన్యముచే పరిమిత స్థూల ఉపాధి మాధ్యమముతో అనుసంధానింపబడి తాదాత్మ్యముందబడి చేయబడినటువంటి ఆ ఆత్మ యొక్క చైతన్యము అనంత శాశ్వత అవిభాజ్య ఉపాధిరహిత ఆత్మను ఆ పరిమిత స్థూల ఉపాధిగా అనుభవించేటట్లు చేస్తుంది. ఈ విధంగా ఎరుకలేని ఆత్మచే పొందబడిన చైతన్యము పరమాత్మతోడి ఏకత్వము ఆ తాదాత్మ్యతల ద్వారా సత్యత్వమును అనుభవించడానికి బదులు ద్వంద్వము ద్వారాను స్థూల ఉపాధితో తాదాత్మ్యత ద్వారాను స్థూల ఉపాధితో అనుసంధానింపబడుతున్నప్పుడు అనుభవాల తోరణాలుగా విభిన్నమైన అసంఖ్యాకమైన సంస్కారాలను వృద్ధి చేసుకుంటూ క్రమక్రమముగా అంతకంతకు ఎక్కువయ్యే చైతన్యమును వికసింపచేసుకుంటూ మాయను అనుభవిస్తుంది. ఆత్మచే పొందబడిన చైతన్యము పరిణామ క్రమము ద్వారా క్రమక్రమముగా ఏ విధంగా వృద్ధి చెందుతుందో మరింత స్పష్టంగాను వాస్తవంగాను తెలుసుకోవడానికి గాను ఆత్మ యొక్క చైతన్యము అత్యంత పరిమితము అత్యంత స్థూలము అయిన మాధ్యమముగా శిలారూపంతో అనుసంధింపబడి ఆ కారణంగా ఆత్మ తనను శిలగా భావించడం ప్రారంభించినప్పటి చైతన్యయుత ఆత్మ యొక్క స్థితిని పరిశీలిద్దాం. వాస్తవంలో ఆత్మ యొక్క చైతన్యము అనేక యుగాలలో అనేక విధములైన ఉపాధులతో వివిధములైన అనుభవములను అనుభవించిన తర్వాత మాత్రమే ఆత్మ శిలా ఉపాధిని ఉపయోగించుకుంటుంది. ఈ ఉపాధులలో సాధారణ మానవులు యథాతథంగా గ్రహించడం మాట అటుంచి కనీసం ఊహించలేని 7 ముఖ్యమైన వివిధ రకముల అత్యంత పరిమితము అత్యంత స్థూలము అయిన వాయు రూపములు ఉంటాయి. మన సౌకర్యం కోసం చైతన్యయుతమైన ఆత్మ తనను శిలా ఉపాధితో అనుసంధింప చేసుకొని దానితో తాదాత్మ్యత పొందడం అప్పుడే ప్రారంభించిన స్థితిలో ప్రారంభిద్దాం. శిలా ఉపాధిలో అనేక జాతులు ఉంటాయి.
ఆత్మ యొక్క సంస్కారముల వైవిధ్యమునకు అనుగుణంగా శిలా ఉపాధిలో ఒకదాని వెంబడి ఒకటిగా ప్రోగు చేసుకున్న అసంఖ్యాకమైన వివిధ సంస్కారములను అనుభవించడానికై తగిన మాధ్యమములుగా ఈ జాతులన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటిగా ఆత్మ యొక్క చైతన్యము వినియోగించుకోవలసి ఉంటుంది. శిలను అత్యంత స్థూల సంస్కారములకు మాధ్యముగా తీసుకున్నట్లయితే శాశ్వతముగా పరమాత్మలో ఉన్న ఆత్మ ఇప్పుడు అత్యంత పరిమిత చైతన్యంతో శిలా ఉపాధి ద్వారా అత్యంత స్థూల సంస్కారములను అనుభవిస్తుందని దీన్ని బట్టి తెలుస్తుంది. ఈ విధముగా శాశ్వతంగా పరమాత్మలో ఉన్న అనంత అవిభాజ్య శాశ్వత ఆత్మ తనదైన అత్యంత పరిమిత చైతన్యం ద్వారా అత్యంత పరిమిత స్థూల సంస్కారములను అనుభవించేటప్పుడు మొట్టమొదటి జాతి శిలను, ఫస్ట్ మోస్ట్ స్పీషియస్ ఆఫ్ స్టోన్, అత్యంత పరిమితమైన స్థూల మాధ్యమముగా వినియోగించుకుంటుంది. ఈ విధముగా ఆత్మ అప్రయత్నముగానే అయినా అనూహ్యమైన రీతిలో తాను శిలతో తాదాత్మ్యత పొందేటట్లు చేయబడుతుంది. ఇక్కడ మొట్టమొదటి అన్నప్పుడు చాలా చాలా మొదటిది, వెరీ వెరీ ఫస్ట్ అని అర్థం. అనేక యుగములు కల్పములు గడిచిన తర్వాత మొట్టమొదటి జాతి శిలతో ఆత్మ యొక్క తాదాత్మ్యత ద్వారా అత్యంత స్థూలమైన పరిమిత సంస్కారములకు సంబంధించిన అసంఖ్యాకములైన వివిధ అనుభవాలచే ఆత్మలో అత్యంత పరిమితమైన స్థూల చైతన్యము మరింత ఎక్కువగా వికసిస్తుంది. చివరకు అనుభవములను పొందడంలో పరిమితికి చేరుకున్న మొట్టమొదటి జాతి శిలతో ఆత్మ యొక్క తాదాత్మ్యత క్రమక్రమంగా ఉపసంహరింపబడి ఆ శిలా ఉపాధి విసర్జింపబడుతుంది. అప్పుడే విసర్జింపబడిన మొట్టమొదటి జాతి శిలా ఉపాధిగా సంబంధించిన అత్యంత స్థూలమైన పరిమిత సంస్కారాలతో పాటు వికసించిన అత్యంత పరిమిత చైతన్యం మిగిలి ఉన్నప్పటికీ ఆత్మ ఇప్పుడు కొంతకాలం పాటు ఏ మాధ్యమం లేకుండా ఉండిపోతుంది. ఈ విధంగా ఇప్పుడు ఏ మాధ్యమము ఉపాధి లేకుండా ఉన్న ఆత్మ అత్యంత పరిమితమైన సంస్కారాల ఎరుకను కలిగి ఉంటుంది. అయితే చైతన్యము సంస్కారాలపై కేంద్రీకరింపబడి ఉన్నంత వరకు ఆత్మ ఆ సంస్కారాలను తప్పనిసరిగా అనుభవించి తీరాలి. అందుచేత విసర్జింపబడినటువంటి మొట్టమొదటి జాతి శిలా ఉపాధికి సంబంధించిన సంస్కారాలను అనుభవించడానికి గాను ఆ విసర్జింపబడిన శిలా ఉపాధి యొక్క సంస్కారములలో కేంద్రీకృతమై ఉన్నటువంటి ఆత్మ యొక్క చైతన్యము అత్యంత తదుపరి జాతి మోస్ట్ నెక్స్ట్ స్పీషియస్ శిలా ఉపాధితో సంధింపబడడం ప్రారంభిస్తుంది. ఆత్మ తనను ఈ జాతి శిలతో తాదాత్మ్యత పొందించుకుంటుంది. ఆత్మ యొక్క చైతన్యము అత్యంత తదుపరి జాతి శిలా ఉపాధి అనే నూతన మాధ్యమము తోడి అనుసంధానము ద్వారా మొట్టమొదటి జాతి శిలా ఉపాధికి సంబంధించిన సంస్కారాలను అనుభవించడం ప్రారంభిస్తుంది. ఇక్కడ అవగాహన చేసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆత్మ యొక్క చైతన్యం ఒక ఉపాధి లేక మాధ్యమము తోడి తన తాదాత్మ్యతను విడుదల చేసుకొని ఆ విధముగా విడుదలైన ఉపాధికి సంబంధించిన సంస్కారాలను మాత్రమే నిలుపుకున్నప్పుడు ఈ సంస్కారములు మరియొక తగిన మాధ్యమము ద్వారా అనుభవింపబడతాయి. అయితే ఈ తదుపరి మాధ్యమము ఉపాధి ఎప్పుడు కూడా ఆత్మ అంతకు ముందు అనుసంధింపబడి తాదాత్మ్యత పొందినటువంటి గత జాతి ఉపాధికి సంబంధించిన సంస్కారముల ప్రోగుచే సృష్టించబడి రూపుదిద్దుకుంటుంది. ఈ సంస్కారములు ఉపాధి నుండి విడుదలైనప్పుడు కూడా ఆత్మ యొక్క చైతన్యంలో నిలుపుకోబడతాయి.
ఈ విధముగా ఒక దాని వెంబడి మరొకటిగా వివిధ జాతుల శిలా ఉపాధుల ద్వారా ఆత్మ యొక్క చైతన్యముచే అనుభవింపబడి లెక్కలేనన్ని సంస్కారములకు సంబంధించిన అసంఖ్యాకమైన వివిధ అనుభవములు ఆత్మ యొక్క చైతన్యం యొక్క అధికమైన వికాసమునకు దారితీస్తాయి. చివరకు కొన్ని యుగములు కల్పముల పర్యంతం అనుభవములను పొందిన తర్వాత ఆత్మ యొక్క చైతన్యం ఆత్మను చిట్ట చివరి జాతి మోస్ట్ లాస్ట్ స్పీషియస్ శిలా ఉపాధి నుండి కూడా విడుదల పొందడానికి ఉన్ముఖం చేసే దశ ఆసన్నమవుతుంది. చిట్ట చివరి జాతి శిలా ఉపాధి ఆత్మచే విసర్జింపబడినప్పటికీ ఇంతవరకు వికసించిన అత్యంత పరిమిత చైతన్యం విసర్జింపబడిన చిట్ట చివరి జాతి శిలా ఉపాధికి సంబంధించిన అత్యంత పరిమితమైన స్థూల సంస్కారములతో పాటు మిగిలి ఉంటుంది. ఇప్పుడు ఏ మాధ్యమము లేక ఉపాధి లేకుండా ఉన్న ఆత్మ చిట్ట చివరి జాతి శిలా ఉపాధికి సంబంధించిన అత్యంత పరిమితమైన స్థూల సంస్కారముల యొక్క ఎరుకను కలిగి ఉంటుంది. ఆత్మ ఈ సంస్కారములను తప్పనిసరిగా అనుభవించి తీరాలి. చిట్ట చివరి శిలా ఉపాధికి సంబంధించిన సంస్కారములను అనుభవించడానికి గాను ఆత్మ ఇప్పుడు మరొక మాధ్యమముతో లోహ ఉపాధితో అనుసంధింపబడి దానితో తాదాత్మ్యత పొందుతుంది. ఈ లోహ ఉపాధి చిట్ట చివరి జాతి శిలా ఉపాధికి సంబంధించిన సంస్కారముల మూసయే. మరొక విధంగా చెప్పాలంటే మొట్టమొదటి జాతి లోహ ఉపాధి చిట్ట చివరి జాతి శిలా ఉపాధి యొక్క సంస్కారములచే సృష్టించబడి రూపుదిద్దుకుంటుంది. ఈ విధముగా పరమాత్మలో శాశ్వతంగా ఉన్న అనంతము శాశ్వతము రూపరహితమైన ఆత్మ తనను మొట్టమొదటి జాతి లోహ ఉపాధితో అనుసంధింపబడి చేసుకొని దానితో తాదాత్మ్యత పొందుతున్నప్పుడు వికసించిన చైతన్యం ద్వారా చిట్ట చివరి జాతి శిలా ఉపాధికి సంబంధించిన అత్యంత స్థూలమైన పరిమిత సంస్కారములను అనుభవిస్తుంది. శిలా ఉపాధిలో వలనే లోహ ఉపాధిలో కూడా వివిధములైన జాతులు ఉంటాయి. ఆత్మ యొక్క చైతన్యము తాను ప్రోగు చేసుకున్నటువంటి వివిధములు అసంఖ్యాకములు అయిన సంస్కారాలను అనుభవించడానికై లోహ ఉపాధికి సంబంధించిన ఈ వివిధ అసంఖ్యాక జాతులను మాధ్యమములుగా వినియోగించుకుంటుంది. ఈ విధముగా విభిన్న మాధ్యములకు లేక ఉపాధులకు సంబంధించిన జాతుల ద్వారా పొందబడే వివిధములైన అసంఖ్యాక సంస్కారములకు సంబంధించిన వివిధములు బహుళములు అయిన అనుభవములకు అనుగుణంగా ఆత్మ యొక్క చైతన్యము వేగోధృతి పొందుతుంది. ఈ విధముగా విడువబడిన తక్కువ జాతుల ఉపాధులకు సంబంధించిన సంస్కారాలను అనుభవిస్తూ రహితపరుచుకునేటప్పుడు అంతకంతకు ఉన్నతమైన జాతులకు సంబంధించిన ఉపాధుల పరిణామంతో ఆత్మ యొక్క చైతన్య పరిణామ చక్రములు మరింత ఎక్కువైన తదుపరి చైతన్యమును వికసింపచేసుకుంటూ పోతాయి. చిట్ట చివరి జాతి శిలా ఉపాధికి సంబంధించిన సంస్కారాలన్నింటినీ ఆత్మ యొక్క చైతన్యము మొట్టమొదటి జాతి లోహ ఉపాధి యొక్క మాధ్యము ద్వారా అనుభవించి రహితపరుచుకుంటుంది. చిట్ట చివరి జాతి శిలా ఉపాధికి సంబంధించిన సంస్కారాలు అన్నీ ఖర్చు పెట్టబడినప్పుడు ఆత్మ యొక్క చైతన్యము మొట్టమొదటి జాతి లోహ ఉపాధి నుండి విడుదల పొంది ఆ ఉపాధిని విసర్జిస్తుంది. కానీ చైతన్యము ఇప్పుడు చిట్ట చివరి జాతి లోహ ఉపాధికి సంబంధించిన సంస్కారాలను నిలుపుకుంటుంది. మొట్టమొదటి జాతి లోహ ఉపాధికి సంబంధించిన ఈ సంస్కారములు చైతన్యయుతమైన ఆత్మ తనను
అత్యంత తదుపరి జాతి మోస్ట్ నెక్స్ట్ స్పీషియస్ లోహ ఉపాధితో అనుసంధింప చేసుకొని దానితో తాదాత్మ్యత పొందడం ద్వారా అనుభవింపబడతాయి. ఈ ఉపాధి చైతన్యయుతమైన ఆత్మచే అప్పుడే విసర్జింపబడిన మొట్టమొదటి జాతి లోహ ఉపాధికి సంబంధించిన సంస్కారములచే రూపొందించబడిన మోసయే కాని అన్యమేమి కాదు. ఈ విధంగా వివిధ జాతుల లోహ ఉపాధుల పరంపర సృజింపబడి ఆత్మ వివిధములైన సంస్కారాలను ఖర్చు చేసుకుంటూ ప్రోగు చేసుకుంటూ ప్రతి ఒక్క జాతి లోహ ఉపాధితో అనుసంధింప చేసుకొని విడివడుతూ ఉంటుంది. ఆత్మ ఈ సంస్కారాలను అనుభవిస్తున్నప్పుడు అంతకంతకు ఉన్నతమైన జాతుల ఉపాధుల పరిణామముతో పాటుగా అంతకంతకు ఎక్కువైన చైతన్యమును వికసింప చేసుకుంటూ ఉంటుంది. అనేక యుగములు కల్పములు గడిచిన తర్వాత ఆత్మ యొక్క చైతన్యము ఎట్టకేలకు అప్పుడే విసర్జింపబడిన చిట్ట చివరి జాతికి ముందరి జాతి మోస్ట్ లాస్ట్ బట్ వన్ స్పీషియస్ లోహ ఉపాధికి సంబంధించిన సంస్కారాలను అనుభవించడానికి గాను చిట్ట చివరి జాతి లోహ ఉపాధితో తనను అనుసంధింప చేసుకొని దానితో తాదాత్మ్యత పొందుతుంది. శాశ్వతంగా పరమాత్మలో ఉండే ఈ ఆత్మ తాను అనంతము రూపరహితము అయిన తనను లోహముగా భావించుకుంటుంది. ఆత్మ లోహ ఉపాధి సంబంధమైన నానావిధ జాతులతో తాదాత్మ్యత చెందినప్పుడు అదే సమయంలో అది శిలా ఉపాధితోనూ లోహ ఉపాధితోనూ తాను పొందే అనుభవాలకు అనుగుణంగాను అదే నిష్పత్తిలోనూ స్థూల ప్రపంచమును అనుభవించడం ప్రారంభిస్తుంది. వివిధ జాతుల శిలా పరంపరను కలిగి ఉండే ఈ శిలా ఉపాధి వలనే వివిధ జాతుల లోహ పరంపరను కలిగి ఉండే లోహ ఉపాధి కూడా జడమైనదిగాను స్థావరంగాను ఘన పదార్థంగాను ఉంటుంది. సో శిలా లోహ ఉపాధులకు సంబంధించిన జాతులతో తాదాత్మ్యత పొందినప్పుడు ఆత్మ తనను ఆ శిలా లోహ ఉపాధులతో ఒక్కటిగా భావించుకుంటూ తాను జడముగాను స్థావరంగాను ఘనస్థితిలోనూ ఉన్నట్లు అనుభూతి చెందుతూ అటువంటి అనుభూతిని పొందుతూ స్థూల ప్రపంచంలో శిలా లోహ ఉపాధుల పరిణామ క్రమమంతటిలోనూ ఈ జడ స్థావర ఘనస్థితులను అనుభవిస్తుంది. చైతన్యము ఎక్కువగానే వికసించిన జీవము శక్తి ఇంకా ప్రచ్ఛన్నము గానే ఉండే స్థితియే ఆత్మ యొక్క ఈ ఘన స్థావర స్థితి. అందుచేత ఈ ఘన స్థితిలో ఉన్న ఉపాధులు తమంతట తాముగా కదలలేవు, అనగా వాటికి ఇచ్చా చలనం ఉండదు. అందుచేత జీవమును శక్తిని ఇంకా తమలో ప్రచ్ఛన్నముగా మాత్రమే కలిగి ఉండే స్థావరములు జడములు అయిన ఈ ఘనస్థితిలోని ఉపాధులతో అనుసంధింపబడి ఆత్మ యొక్క చైతన్యము స్థూల ప్రపంచంలో నిట్ట నిలువుగా ఉండే ముద్రను ప్రకటించుకోవడానికి మారుగా నేలపై సమాంతరంగా పడి ఉండే స్వభావమును కలిగి ఉంటుంది. అనేక యుగముల కల్పముల పాటు లోహ ఉపాధికి సంబంధించిన అనేక జాతుల ద్వారా వివిధములైన అసంఖ్యాకములైనటువంటి సంస్కార సంబంధమైన వివిధ అసంఖ్యాక స్థూల అనుభవములను పొందిన తర్వాత ఆత్మ యొక్క చైతన్యము తుదకు చిట్ట చివరి జాతి లోహ ఉపాధి నుండి కూడా తనను విడుదల చేసుకుంటుంది. ఈ విధముగా చిట్ట చివరి జాతి లోహ ఉపాధితోడి ఆత్మ యొక్క తాదాత్మ్యత విసర్జింపబడి చైతన్యయుతమైన ఆత్మ ఎప్పటి మాదిరిగానే మరొక మారు తాత్కాలికంగా ఏ ఉపాధి తాదాత్మ్యత లేకుండా ఉంటుంది.
తాను అనుసంధింపబడవలసిన ఉపాధి అంటూ ఏమీ లేకుండా ఉండే చైతన్యయుతమైన ఆత్మ యొక్క ఈ స్థితిలో ఆత్మ యొక్క చైతన్యము అప్పుడే విసర్జింపబడిన చిట్ట చివరి జాతి లోహ ఉపాధికి సంబంధించిన సంస్కారములలో మాత్రమే కేంద్రీకృతమై ఉంటుంది. ఈ విధముగా తాను తాదాత్మ్యత చెందడానికి ఉపాధి అంటూ ఏమీ లేని ఈ స్థితిలో చైతన్యయుతమైన ఆత్మ చిట్ట చివరి జాతి లోహ ఉపాధి సంబంధమైన సంస్కారాల యొక్క ఎరుకను మాత్రమే కలిగి ఉంటుంది. చిట్ట చివరి జాతి లోహ ఉపాధికి సంబంధించిన ఈ సంస్కారాలను ఆత్మ యొక్క చైతన్యం ఒక అణువైన మాధ్యమంతో అనుభవించడం ద్వారా చైతన్యయుతమైన ఆత్మ ఖర్చు పెట్టి తీరాలి. చిట్ట చివరి జాతి లోహ ఉపాధికి సంబంధించిన ఈ సంస్కారాలను ఖర్చు పెట్టడానికి గాను అణువైన మాధ్యమము మొట్టమొదటి జాతి వృక్ష ఉపాధియే. ఈ జాతి వృక్ష ఉపాధి చిట్ట చివరి జాతి లోహ ఉపాధి సంబంధమైన సంస్కారాల మోసయే తప్ప అన్యమేమీ కాదు. ఇప్పుడు ఆత్మ యొక్క చైతన్యము మొట్టమొదటి జాతి వృక్ష ఉపాధితో అనుసంధింపబడి ఉన్నప్పుడు ఆ విధమైన ఎరుకనే కలిగి ఉన్న ఆత్మ తనను ఆ ఉపాధితోనే తాదాత్మ్యత పొందించుకోవడానికి ఉన్ముఖమై అనంతము శాశ్వతము రూపరహితము అయినటువంటి ఆత్మ శాశ్వతముగా పరమాత్మలోనే ఉన్న వాస్తవమును మరచి తనను ఆ జాతి వృక్ష ఉపాధిగానే భావించుకుంటుంది. మొట్టమొదటి జాతి వృక్ష ఉపాధికి సంబంధించిన ఈ స్థితిలో ఆత్మ యొక్క చైతన్యము శిలా ఉపాధిలలోను లోహ ఉపాధులలోను వృక్ష ఉపాధిలోను అనుభవిస్తున్న సంస్కారాలకు అనుగుణంగాను అదే నిష్పత్తిలోను స్థూల ప్రపంచమును అనుభవిస్తుంది. వృక్ష ఉపాధితో తాదాత్మ్యత పొందినటువంటి ఆ ఆత్మ యొక్క ఈ చైతన్యము ఈ విధంగా స్థూల ప్రపంచమును అనుభవిస్తున్నప్పుడు ఇప్పుడు తాను వృక్షమని సగము స్థావర ధర్మములను సగము జంగమ ధర్మములను కలిగి ఉన్నానని అనుభూతి చెందుతుంది. చైతన్యయుతమైన ఆత్మ ఇప్పుడు ఈ వృక్ష ఉపాధి ద్వారా స్థూల ప్రపంచంలో తిన్ననైనా నిట్ట నిలువుగా ఉండే మనుగడను ప్రకటించుకుంటుంది. ఈ ఉపాధి తనంతట తాను స్వతంత్రంగా మనలేకపోయినా నిట్ట నిలువుగా నిలబడడం కోసమై ఇతర సాధనముల ఆధారమును వినియోగించుకుంటుంది. ఏది ఏమైనా ఈ ఉపాధి ఆత్మ యొక్క చైతన్యమునకు ఇచ్చా చలనాలకు సంబంధించిన అనుభవాలనిచ్చే సామర్థ్యమును ఇంకా కలిగి మాత్రం ఉండదు. చిట్ట చివరి జాతి లోహ ఉపాధికి సంబంధించిన సంస్కారములు ఆత్మ యొక్క చైతన్యముచే మొట్టమొదటి జాతి వృక్ష ఉపాధి ద్వారా ఖర్చు పెట్టబడిన తర్వాత ఈ మొట్టమొదటి జాతి వృక్ష ఉపాధి విసర్జింపబడుతుంది. అనగా ఆత్మ యొక్క చైతన్యం మొట్టమొదటి జాతి వృక్ష ఉపాధి నుండి తనను తాను విడుదల చేసుకుంటుంది. చైతన్యయుతమైన ఆత్మ తన వికసించిన చైతన్యం ఉన్నప్పటికీ తాను ఉపాధి లేకుండా ఉన్న అనుభూతిని పొందుతుంది. ఆత్మ యొక్క ఈ వికసించిన చైతన్యం అప్పుడే విసర్జింపబడిన మొట్టమొదటి జాతి వృక్ష ఉపాధికి సంబంధించిన సంస్కారములలో ఇప్పుడు కేంద్రీకృతమవుతుంది. మొట్టమొదటి జాతి వృక్ష ఉపాధికి సంబంధించిన ఈ సంస్కారాలను అనుభవించడానికై ఇప్పుడు ఏ ఉపాధి లేకుండా ఉన్న ఆత్మ యొక్క చైతన్యం తన అనువైన మాధ్యమమును వినియోగించుకుంటుంది. అత్యంత తదుపరి జాతి వృక్ష ఉపాధియే ఆ మాధ్యమం. ఈ అత్యంత తదుపరి జాతి వృక్ష ఉపాధి మొట్టమొదటి జాతి వృక్ష ఉపాధికి సంబంధించిన సంస్కారముల మోసయే తప్ప మన్యమేమి కాదు.
అత్యంత తదుపరి జాతి వృక్ష ఉపాధి యొక్క మాధ్యమము తోడి అనుసంధానము ద్వారా ఆత్మ యొక్క చైతన్యము స్థూల ప్రపంచంలో అప్పుడే విసర్జింపబడిన తత్పూర్వపు జాతి వృక్ష ఉపాధికి సంబంధించిన సంస్కారములను అనుభవిస్తుంది. వివిధములైన అనుభవముల ద్వారా ఈ సంస్కారములు ఖర్చు పెట్టబడినప్పుడు ఆత్మ యొక్క చైతన్యం అత్యంత తదుపరి జాతి వృక్ష ఉపాధితో తన అనుసంధానమును విడిచిపెట్టి మరలా తాను స్థూల ఉపాధి లేకుండా ఉన్నట్లుగాను తన చైతన్యం అప్పుడే విసర్జింపబడిన జాతి ఉపాధికి సంబంధించిన సంస్కారాలలోనే కేంద్రీకరింపబడి ఉన్నట్లుగా అనుభవిస్తుంది. మరలా ఈ సంస్కారాలను అనుభవించడానికి గాను ఆత్మ యొక్క చైతన్యం ఆత్మను తదుపరి జాతి వృక్ష ఉపాధితో తాదాత్మ్యత పొందడానికై ఉన్ముఖం చేస్తుంది. ఈ సంస్కారాలు అనుభవములు ఉపాధి జాతులు అంతులేనట్లుగా అగుపించే విధంగా ఒక ఉపాధి నుండి మరో ఉపాధికి గొలుసుగా ముడిపడి ఉంటుంది. ఆత్మ యొక్క చైతన్యం తనను పూర్తిగాను సంపూర్ణంగాను వికసింప చేసుకోవాలంటే ఈ విష వలయంలో చిక్కుకోవడం మినహా మార్గాంతరం లేదు. ఈ విధంగా పొందబడిన ఆత్మ యొక్క చైతన్యం ఆత్మచే తాను అనంతము శాశ్వతము మరియు శాశ్వతముగా పరమాత్మలో ఉన్న అనుభూతిని పొందింపచేసి ఆత్మ అనంత శక్తి జ్ఞానానందములను అనుభవించేటట్లు చేసే వరకు ఇది తప్పదు. ఇక్కడ ముఖ్యమైనది జాగ్రత్తగా గమనించవలసినదైనటువంటి అంశం ఏమిటంటే ఆత్మ యొక్క చైతన్య పరిణామ చక్రము పరిభ్రమణం చెందుతూ ఎక్కువైన మరిన్ని సంస్కారముల అనుభవముల ద్వారా మరింత ఎక్కువైన చైతన్యమును వికసింపచేసుకునే కొలది ఈ చైతన్య వికాసము విసర్జింపబడే తక్కువ జాతి ఉపాధులకు సంబంధించిన సంస్కారములను ఖర్చు పెట్టడంలో తన ప్రమేయం లేకుండగానే అంతకంతకు ఉన్నతమైన జాతుల ఉపాధి పరంపరను వికసింపచేసుకుంటుంది. ఈ విధంగా శిలా ఉపాధి లేక లోహ ఉపాధి లేక వృక్ష ఉపాధి లేక మరి ఏ ఇతర ఉపాధి విషయంలోనైనా సరే అతి తక్కువైన లేక మోటైన మొట్టమొదటి జాతి ఉపాధితో ప్రారంభమై అదే కోవకు చెందిన అత్యున్నతమైన లేక శ్రేష్టమైన చిట్ట చివరి జాతి ఉపాధితో అంతమయ్యే ఒక ప్రత్యేక ఉపాధికి సంబంధించిన జాతి పరంపరలు ప్రారంభమునకు అంతమునకు మధ్య ఉండే ఖాళీ సంస్కారములకు అనుగుణ్యమైనవి. ఆత్మ యొక్క చైతన్యం అంతకంతకు ఎక్కువైన చైతన్యమును పొందడానికి ఉపకరించేవే అయినా అంతకంతకు ఉన్నత శ్రేణి ఉపాధుల పరిణామములచే క్రమక్రమంగా నింపబడుతుంది. క్లుప్తంగా చెప్పాలంటే ఒక ప్రత్యేక ఉపాధికి సంబంధించిన మొట్టమొదటి మరియు చిట్ట చివరి జాతుల ఉపాధులకు మధ్య ఆత్మ యొక్క పరిణామశీల చైతన్యం యొక్క అవసరములకు సరిపడే విధంగా పరిణామం చెందిన ఆ ప్రత్యేక ఉపాధి సంబంధమైన అనేక విధముల జాతుల ఉపాధులు ఉంటాయి. అసలు విషయానికి వస్తే ఆత్మ యొక్క చైతన్యము చిట్ట చివరి జాతి వృక్ష ఉపాధితో తనకు అనుసంధానించబడిన చేసుకున్నటువంటి చైతన్యయుతమైన ఆత్మ ఈ చిట్ట చివరి జాతి వృక్ష ఉపాధితో తాదాత్మ్యత పొంది తత్పూర్వము విడిచిపెట్టబడినటువంటి చిట్ట చివరి జాతికి ముందరి జాతి వృక్ష సంపదమైనటువంటి వృక్ష ఉపాధి సంబంధమైన సంస్కారాలను అనుభవిస్తుంది. వృక్ష ఉపాధి సంబంధమైనటువంటి చిట్ట చివరి జాతికి ముందరి జాతికి ఉపాధి తాలూకు సంస్కారాలన్నీ ఖర్చయిపోయినప్పుడు ఆత్మ యొక్క చైతన్యం తనకు చిట్ట చివరి జాతి వృక్ష ఉపాధి నుండి విడుదల చేసుకున్నదిగా కనుక చైతన్యయుతమైన ఆత్మ చిట్ట చివరి జాతి వృక్ష ఉపాధితో ఇంకెంత మాత్రము తాదాత్మ్యత
చెందదు. చైతన్యయుతమైన ఆత్మ భూమిపైన నీటిలోను స్థూల ప్రపంచం ద్వారా యావత్తు వృక్ష సామ్రాజ్యమును అనేక యుగములు కల్పముల పాటు అనుభవించిన పిమ్మట ఈ చిట్ట చివరి జాతి వృక్ష ఉపాధి కూడా తుదకు విసర్జించబడుతుంది. చైతన్యయుతమైన ఆత్మ చిట్ట చివరి వృక్ష ఉపాధిని విడిచిపెట్టి ఆత్మ ఇప్పుడు ఏ ఉపాధి లేకుండా ఉన్నప్పటికీ వికసించిన చైతన్యము మాత్రం ఉన్నది. ఈ చైతన్యం ద్వారా ఆత్మ అప్పుడే విడిచిపెట్టబడిన చిట్ట చివరి జాతి వృక్ష ఉపాధి సంబంధమైన సంస్కారముల ఎరుక కలిగి ఉంటుంది. ఈ సంస్కారములను తప్పనిసరిగా ఖర్చు పెట్టి తీరాలి. ఈ సంస్కారములను అనుభవించడానికి గాను ఆత్మ యొక్క చైతన్యము చిట్ట చివరి జాతి వృక్ష ఉపాధి సంబంధమైన ఈ సంస్కారములను అనుభవించడానికి అనువైన మాధ్యమంతో ఇప్పుడు అనుసంధింపబడి ఉంటుంది. అందువలన ఆత్మ యొక్క చైతన్యము ఈ విధముగా ఆత్మ తనను మొట్టమొదటి జాతి క్రిమి ఉపాధితో తాదాత్మ్యత పొందడానికై ఉన్ముఖం చేస్తుంది. ఈ మొట్టమొదటి జాతి క్రిమి ఉపాధి చిట్ట చివరి జాతి వృక్ష ఉపాధికి సంబంధించిన సంస్కారాల మోసయే తప్ప అన్యమేమీ కాదని గుర్తుంచుకోవాలి. చైతన్యయుతమైన ఆత్మ ఈ విధముగా ఈ మొట్టమొదటి జాతి క్రిమి ఉపాధితో తాదాత్మ్యత చెందుతున్నప్పుడు ఆత్మ తాను వాస్తవంగా క్రిమినేనని అనుభూతి పొందుతూ క్రిమి చైతన్యము గలదవుతుంది. ఇంతవరకు వికసింప చేసుకున్న చైతన్యమంతా ఉన్నప్పటికీ ఆత్మకు తన సత్యత్వము యొక్క ఎరుక గాని శాశ్వతముగా పరమాత్మలో ఉండే తన ఆది మూలమైన అనంత శాశ్వత స్థితి యొక్క ఎరుక గాని ఇంకా లేదు. ఆత్మ శాశ్వతంగా పరమాత్మలో ఉంటూ తాను అనంతము రూపరహితము అయినప్పటికీ ఈ పాక్షిక చైతన్యమును పొందిన ఆత్మ వాస్తవంగా స్థూల ప్రపంచంలో తానొక క్రిమిగా అనుభవాన్ని పొందుతుంది. ఇదే అజ్ఞానం. ఆత్మ యొక్క చైతన్యము పూర్తిగా వికసించనంత వరకు ఈ అజ్ఞానం కొనసాగుతూనే ఉంటుంది. అయితే ఆత్మ పూర్తి చైతన్యమును పొందిన తర్వాత కూడా అది ఇంకా అజ్ఞానంచే ఆవరింపబడి ఉన్నట్లుగానే చెప్పబడుతుంది. ఎందుచేతనంటే పూర్తిగా వికసించిన ఈ చైతన్యము ఆత్మకు తక్షణమే ఆత్మానుభూతిని ఇవ్వదు. భిన్నముగా ఆత్మ యొక్క చైతన్యము పూర్తిగా వికసించినప్పుడు ఆత్మ తనను మానవునితో తాదాత్మ్యత పొందించుకోవడం ప్రారంభిస్తుంది. ఆత్మ యొక్క చైతన్యము మొట్టమొదటి జాతి క్రిమి ఉపాధితో అనుసంధింపబడినప్పుడు అది చిట్ట చివరి జాతి వృక్ష ఉపాధిలో ప్రోగు చేసుకున్న సంస్కారాలను అనుభవించి ఖర్చు చేస్తుంది. ఆత్మ మొట్టమొదటి జాతి క్రిమి ఉపాధితో తాదాత్మ్యత పొందినప్పుడు పొందేటువంటి వివిధ అనుభవముల ద్వారా చిట్ట చివరి జాతి వృక్ష ఉపాధికి సంబంధించిన సంస్కారాలన్నీ సంపూర్ణంగా ఖర్చు పెట్టబడినప్పుడు మొట్టమొదటి క్రిమి ఉపాధి విసర్జింపబడి ఆత్మ మరొక మారు ఏ ఉపాధి లేకుండా ఉంటుంది. మొట్టమొదటి జాతి క్రిమి ఉపాధికి సంబంధించిన సంస్కారములు అనుభవింపబడి ఖర్చు పెట్టబడి తీరాలి. అందుచేత ఆత్మ యొక్క చైతన్యము తనను మరొక తగిన మాధ్యమంతో అనుసంధింప చేసుకొని ఆత్మను అత్యంత తదుపరి జాతి క్రిమి ఉపాధితో తాదాత్మ్యత పొందడానికై ఉన్ముఖం చేస్తుంది. ఈ తదుపరి జాతి క్రిమి ఉపాధి యొక్క మాధ్యమము మొట్టమొదటి జాతి క్రిమి ఉపాధికి సంబంధించిన సంస్కారముల ప్రోగుచే రూపొందించబడిన మోసియ తప్ప అన్యమేమి కాదు.
సో వివిధ జాతుల క్రిమి ఉపాధులకు సంబంధించిన వివిధ సంస్కారాలను అనుభవించడం ద్వారా ఆత్మ యొక్క చైతన్యం త్వరితగతిని వికసిస్తూ ఉండగా, క్రిమి ఉపాధికి సంబంధించిన జాతులు ఒకదాని వెంబడి ఒకటిగా ఈ విధంగా రూపొందించుకోబడి విసర్జింపబడుతూ ఉంటాయి. చైతన్యయుతమైన ఆత్మ క్రిమి చైతన్యంతో ఉండి తాను స్థూల ప్రపంచంలో ఒక క్రిమిగా అనుభవిస్తున్నప్పుడు ఆత్మ యొక్క చైతన్యము మొదటిసారిగా ఇచ్ఛా చలనము యొక్క అనుభవమును పొందుతుంది. తాను ఒక జంగమ ప్రాణినేనని అనుభవమును కూడా పొందుతుంది. ఈ క్రిమి చైతన్యయుత ఆత్మ ఎక్కువైన ఉన్నత తరమైనటువంటి చైతన్యమును పొందే ప్రయత్నంలో స్థూల ప్రపంచంలో తాను ఒక వెన్నుముక్క లేని ప్రాణిగాను, తర్వాత దశలో వెన్నుముక కలిగిన వివిధ స్థితులను, వివిధ జాతుల అవయముల లేని ప్రాణిగాను ప్రాకే క్రిమి ఉపాధుల అనుభవాలను కూడా పొందుతుంది. తదితర వివిధ జాతుల క్రిమి ఉపాధులలో ఆత్మ యొక్క చైతన్యము కొన్ని మార్లు కాల జతల ద్వారాను, కొన్ని మార్లు అనేక జతల కాల ద్వారాను, మరికొన్ని మార్లు కాల జతలు రెక్కల జతల ద్వారాను పాకుతూ ఇచ్ఛాచలమునకు సంబంధించిన మరిన్ని వివిధ అనుభవములను పొందుతుంది. కొన్ని ఉపాధులలో తాను రోమములతో కప్పబడిన చర్మము కలిగి ఉన్నట్లుగాను, కొన్ని మార్లు మృదువైన పట్టు వంటి చర్మమును కలిగి ఉన్నట్లుగాను, కొన్ని మార్లు మోటైన పొలుసుల వంటి చర్మమును కలిగి ఉన్నట్లుగాను అనుభూతి పొందుతుంది. సో ఆత్మరక్షణకు, స్వీయ పోషణకు ప్రయాసపడాలని, తాను జీవమును ఇంద్రియ జ్ఞానమును కూడా కలిగి ఉన్నానని కూడా క్రిమి చైతన్యయుత ఆత్మ అనుభూతి పొందుతుంది. వివిధ జాతుల క్రిమి ఉపాధులకు సంబంధించిన వివిధములు బహుళములైన సంస్కారములు ఎక్కువైన విభిన్న అసంఖ్యాక అనుభవాల ద్వారా మరింత చైతన్య వికాసంతో ఈ క్రిమి చైతన్యయుత ఆత్మ తాను ఉభయ చరములని తనకు భూమిపై ఇచ్ఛాచలనము ఉండడమే కాక నీటిలో కూడా స్వేచ్ఛ కదలిక ఉన్నాయన్న కూడా అనుభవిస్తూ తదనుభూతి పొందుతుంది. చైతన్య వికాసమును మరింత స్పష్టంగా అవగాహన చేసుకోవడంలో మన సౌలభ్యం కొరకై క్రిమి ఉపాధిలో వివిధ జాతుల క్రిములను, వివిధ జాతుల కీటకములను, వివిధ జాతుల సరీసృపములను, వివిధ జాతుల ఉభయచరములను చేర్చుదాం. క్లుప్తంగా చెప్పాలంటే క్రిమి ఉపాధిలో ప్రాకే స్వభావం గల అన్ని జాతులను అవయములు, కాళ్ళు, రెక్కలు ఉన్న ప్రాకే వాటిని పక్షుల చతుష్పాదులతో కంటే ఇతర విధములైనటువంటి వేరుగా గుర్తింపగలిగే జాతులన్నింటినీ చేర్చుదాం. శిలా, లోహ ఉపాధులు నిట్ట నిలువుగా తిన్నగా నిలబడలేవు. అవి పరుండి ఉన్నట్లుగానే ఉండే ఉపాధులు. అవి బల్ల పరుపుగా నేలకు సమాంతరంగా ఉండే స్థితిని కలిగి ఉంటాయి. వృక్ష ఉపాధి తిన్నగా నిలబడగలిగిన స్థితిని కలిగి ఉంటుంది. ఇప్పుడు క్రిమి ఉపాధి మరల నేలపై పరుండి ఉన్నట్లుగా ఉండే ఉపాధి. ఈ ఉపాధి కూడా నిట్ట నిలువుగా తిన్నగా నిలబడలేదు. సాగిలపడి ఉన్నట్లుగా ఉండే స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఆత్మ యొక్క చైతన్యము వివిధ జాతుల క్రిమి ఉపాధి సంబంధించిన సంస్కారాలన్నిటినీ అనుభవించిన తర్వాత తనను చిట్ట చివరి క్రిమి ఉపాధితో అనుసంధింప చేసుకొని స్థూల ప్రపంచంలో అనేక యుగముల కల్పముల పాటు బహుళమైన వివిధానుభవములను పొందిన తర్వాత తుదకు ఈ చిట్ట చివరి జాతి క్రిమి ఉపాధిని విసర్జించినప్పుడు ఈ చైతన్యయుత ఆత్మ మరొక మారు తాను ఏ అనుసంధానము కానీ ఏ ఉపాధితో కానీ తాదాత్మ్యత లేకుండా ఉంటుంది. అయితే ఇప్పుడు ఆత్మ యొక్క చైతన్యము అప్పుడే విడిచిపెట్టబడిన చిట్ట చివరి జాతి క్రిమి ఉపాధికి సంబంధించిన
సంస్కారములలో కేంద్రీకృతమై ఉంటుంది. ఈ సంస్కారములు తప్పనిసరిగా అనుభవం ద్వారా ఖర్చు పెట్టబడి తీరాలి. అనుభవం పొందడానికి తగిన మాధ్యమము అవసరమవుతుంది. అందుచేత చిట్ట చివరి జాతి క్రిమి ఉపాధి సంబంధమైన సంస్కారములలో కేంద్రీకృతమై ఉన్న ఆత్మ యొక్క చైతన్యము ఆ చిట్ట చివరి జాతి క్రిమి ఉపాధి సంబంధమైన సంస్కారములను అనుభవించి ఖర్చు పెట్టడానికి గాను తగిన మాధ్యమంతో అనుసంధింపబడి ఆత్మను మొట్టమొదటి జాతి మత్స్య ఉపాధితో తాదాత్మ్యత పొందడానికి ఉన్ముఖం చేస్తుంది. ఈ మొట్టమొదటి జాతి మత్స్య ఉపాధి చిట్ట చివరి జాతి క్రిమి ఉపాధికి సంబంధించిన సంస్కారాల మూసయ్యే తప్ప అన్యమేమీ కాదు. చిట్ట చివరి జాతి క్రిమి ఉపాధికి సంబంధించిన సంస్కారములన్నీ అనుభవముల ద్వారా ఖర్చు పెట్టగాని మొట్టమొదటి జాతి మత్స్య ఉపాధి విసర్జింపబడుతుంది. ఎందుచేతనంటే ఆత్మ యొక్క చైతన్యము ఈ మొట్టమొదటి జాతి మత్స్య ఉపాధి నుండి తనను విడుదల చేసుకోగా చైతన్యయుతమైన ఆత్మ ఆ ఉపాధితో ఇంకెంత మాత్రము తాదాత్మ్యత చెందదు కనుక సో చైతన్యయుతమైన ఆత్మ ఇప్పుడు మరొక మారు తాత్కాలికమైన ఉపాధి లేకుండా ఉన్నప్పటికీ ఆత్మ యొక్క చైతన్యము మొట్టమొదటి జాతి మత్స్య ఉపాధికి సంబంధించిన సంస్కారాలలో కేంద్రీకృతమై ఉంటుంది. సో మొట్టమొదటి జాతి మత్స్య ఉపాధికి సంబంధించిన ఈ సంస్కారాలను అనుభవించడానికి గాను ఆత్మ యొక్క చైతన్యము తనను తగిన మాధ్యమములతో అనుసంధింపచేసుకొని చైతన్యయుతమైన ఆత్మ అత్యంత తదుపరి జాతి మత్స్య ఉపాధితో తాదాత్మ్యత పొందడానికై దానిని ఉన్ముఖం చేస్తుంది. ఈ జాతి మొట్టమొదటి జాతి మత్స్య ఉపాధికి సంబంధించిన సంస్కారాల మోసయే తప్ప అన్యమేమీ కాదు. అనేక యుగములు కల్పముల బాటు వివిధ జాతుల మత్స్య ఉపాధులకు సంబంధించిన అసంఖ్యాకమైన వివిధ అనుభవములను అనుభవించి ఖర్చు చేసిన తర్వాత ఆత్మ యొక్క చైతన్యము తుదకు చిట్ట చివరి జాతికి ముందరి జాతి మత్స్య ఉపాధికి సంబంధించిన సంస్కారాలన్నింటినీ అనుభవించి ఖర్చు పెట్టడానికి గాను తనను చిట్ట చివరి జాతి మత్స్య ఉపాధితో అనుసంధింపబడ చేసుకుంటుంది. ఈ విధముగా వివిధ జాతుల మత్స్య ఉపాధులతో తాదాత్మ్యత పొందే మత్స్య చైతన్యయుత ఆత్మ స్థూల ప్రపంచంలో తాను నీటిలో జీవించే ప్రాణిగాను జీవము ఇంద్రియ జ్ఞానము ఇచ్ఛాచలనము కలిగిన వెన్నెముక గల ప్రాణిగాను రెక్కలుగాను రూపాంతరం చెందిన అవయముల గల జంగమ ప్రాణిగాను తాను ఆత్మరక్షణకు స్వీయ పోషణకు ప్రయాస పడవలసి ఉన్నట్లుగాను అనుభవిస్తుంది. మత్స్య చైతన్యం కలిగిన ఆత్మ తిన్నగా నిటారుగా నిలబడి ఉండే స్థితిని అనుభవించదు. స్థూల ప్రపంచంలో తలను ఎన్నడూ తిన్నగా పైకెత్తి నిలిపి ఉంచలేని నిట్ట నిలువుగా ఉండే స్థితిని ప్రకటించుకోలేని సాగిలపడి ఉండే స్థితిని ఉన్న అనుభవాన్ని పొందుతుంది. ఆత్మ యొక్క చైతన్యము చిట్ట చివరి జాతికి ముందరి జాతి మత్స్య ఉపాధి సంబంధమైన సంస్కారాలన్నిటినీ అనుభవించి ఖర్చు చేసిన వెంటనే మత్స్య చైతన్యయుత ఆత్మ చిట్ట చివరి జాతి మత్స్య ఉపాధితో తన తాదాత్మ్యతను విడిచిపెడుతుంది. ఈ విధముగా చైతన్యయుతమైన ఆత్మ మరొక మారు తాను ఏ ఉపాధి తాదాత్మ్యత లేకుండా ఉన్నట్లు కనుగొంటుంది. అయితే ఆత్మ యొక్క చైతన్యం మాత్రం చిట్ట చివరి జాతి మత్స్య ఉపాధికి సంబంధించిన సంస్కారాల ఎరుకను కలిగి ఉంటుంది.
ఈ చిట్ట చివరి జాతి మత్స్య ఉపాధికి సంబంధించిన సంస్కారముల అనుభవింపచేసి ఖర్చు పెట్టి తీరాలి. అందుచేత ఆత్మ యొక్క చైతన్యము ఇప్పుడు తనకు మరొక తగిన మాధ్యమముతో అనుసంధింప చేసుకొని చిట్ట చివరి జాతి మత్స్య ఉపాధి సంబంధమైన సంస్కారముల మోసయే అయిన ఈ మొట్టమొదటి జాతి పక్షి ఉపాధితో తాదాత్మ్యత పొందడానికై ఆత్మను ఉన్ముఖం చేస్తుంది. మొట్టమొదటి జాతి పక్షి ఉపాధిలో ఆత్మ యొక్క చైతన్యము చిట్ట చివరి జాతి మత్స్య ఉపాధి సంబంధమైన సంస్కారములను అనుభవించి ఖర్చు పెడుతుంది. ఈ విధముగా సంస్కారాలన్నీ ఖర్చు పెట్టబడిన పిమ్మట ఆత్మ యొక్క చైతన్యము తనను మొట్టమొదటి జాతి పక్షి ఉపాధి నుండి విడుదల చేసుకుంటుంది. చైతన్యయుత ఆత్మ మొట్టమొదటి జాతి పక్షి ఉపాధితోటి తన తాదాత్మ్యతను విడిచిపెడుతుంది. అనగా మొట్టమొదటి జాతి పక్షి ఉపాధి విసర్జింపబడుతుంది. చైతన్యయుత ఆత్మ మరొక మారు ఉపాధి లేకుండా ఉంటుంది. అయితే అది అప్పుడే విసర్జింపబడిన మొట్టమొదటి జాతి పక్షి ఉపాధికి సంబంధించిన సంస్కారములలో కేంద్రీకృతమైన చైతన్యమును కలిగి ఉంటుంది. ఈ సంస్కారములు అనుభవింపబడి ఖర్చు పెట్టబడి తీరాలి. అందువలన ఆత్మ యొక్క చైతన్యము తనంతట తానే అత్యంత తదుపరి జాతి పక్షి ఉపాధితో తనను అనుసంధింప చేసుకొని చైతన్యయుత ఆత్మను అత్యంత తదుపరి జాతి పక్షి ఉపాధితో తాదాత్మ్యత పొందడానికై ఉన్ముఖం చేస్తుంది. ఒక ప్రత్యేక ఉపాధి సంబంధమైన వివిధ జాతులతో వరుస వెంబడి అనుసంధింపబడుతూ ఉండడం, విడివడుతూ ఉండడం అనేది నిలకడగాను క్రమంగాను అనేక యుగముల కల్పముల పాటు కొనసాగి చైతన్యయుత ఆత్మచే అనుభవింపబడవలసిన అసంఖ్యాకములైన వివిధ సంస్కారాలను బహిర్గతపరుస్తుంది. చైతన్య పరిణామ చక్రము తిరుగుతూ ఉండడానికి గాను ఆత్మ యొక్క చైతన్యము ఈ విధంగా అనుసంధింపబడుతూ ఉండడము, విడివడుతూ ఉండడము ప్రత్యక్షంగాను పరోక్షంగాను కూడా ఖచ్చితంగా అవసరమవుతాయి. చైతన్య వికాసం అనే విశ్వ కర్మాకారములో స్థూల ఉపాధుల పరిణామము ఒక ఉపఫలితం మాత్రమే. స్థూల ప్రపంచంలో బహువిధములైన సంస్కారములను అనుభవిస్తూ ఉండగా ఆత్మ యొక్క చైతన్యము అన్ని జాతుల పక్షి ఉపాధులతో అనుసంధింపబడి విడివడే వరకు పక్షి చైతన్యయుత ఆత్మ మొదటి ఒక జాతి పక్షి ఉపాధితోనూ తర్వాత తదుపరి జాతి పక్షి ఉపాధితో ఆ పిమ్మట ఆ తదుపరి జాతి పక్షి ఉపాధితోనూ ఒకదాని తర్వాత ఒకటిగా ఒక క్రమబద్ధమైన వరుసలో తాదాత్మ్యత పొందుతుంది. ఈ విధముగా చైతన్యయుత ఆత్మ యొక్క వికసించిన చైతన్యము అన్ని జాతుల పక్షి ఉపాధులలోనూ తాను పక్షిననే అనుభూతి పొందేటట్లుగా ఆత్మను ఉన్ముఖం చేస్తుంది. ఆత్మ శాశ్వతంగా ఉపాధి రహితంగాను పరమాత్మలోనూ ఉన్నప్పటికీ పక్షి చైతన్యయుత ఆత్మ తాను స్థూల ప్రపంచంలో భూమిపైన నీటిలోను గాలిలోను పక్షి సంస్కారములను అనుభవించే పక్షి కంటే అన్యమేమి కాదని ఏకరీతిగా అనుభూతి పొందుతుంది. గాలిలో ఎగిరే సామర్థ్యం కలిగిన రెక్కలతో కూడిన వెన్నుముక గల ప్రాణిగా పక్షి తనను అనుభూతి పొందుతుంది. రెండు కాల సాయంతో అది తిన్నగా నిలబడుతుంది. వివిధ జాతుల పక్షి ఉపాధులను సంబంధించిన సంస్కారాలను అనేక యుగములు కల్పముల పాటు అనుభవించిన తరువాత చివరకు ఆత్మ యొక్క చైతన్యం తనను చిట్ట చివరి జాతి పక్షి ఉపాధి నుండి విడుదల చేసుకోగానే పక్షి చైతన్యయుత ఆత్మ చిట్ట చివరి జాతి పక్షి ఉపాధిని విసర్జిస్తుంది.
ఆత్మ యొక్క చైతన్యము చిట్ట చివరి జాతి పక్షి ఉపాధిలో చిట్ట చివరి జాతికి ముందరి జాతి పక్షి ఉపాధి సంబంధమైన సంస్కారాలన్నింటినీ అనుభవించి పూర్తిగా ఖర్చు చేసిన వెంటనే అది తనను చిట్ట చివరి పక్షి ఉపాధి నుండి విడుదల చేసుకుంటుంది. మరింత ఎక్కువగా వికసించిన చైతన్యం ఎప్పుడు ఉన్నప్పటికీ చైతన్యయుతమైన ఆత్మ మరల తాత్కాలికముగా ఏ ఉపాధి లేకుండా ఉన్నట్లుగా అనుభవిస్తుంది. ఒకమారు ఆత్మచే చైతన్యం పొందబడిన తర్వాత ఈ చైతన్యము అంతకంతకు ఎక్కువగా వికసిస్తూనే ఉంటుంది, కానీ ఎన్నడూ నశించడం కానీ తరిగిపోవడం కానీ జరగదు. ఉపాధి లేకుండా ఉన్న ఆత్మ యొక్క ఈ చైతన్యం అప్పుడే విసర్జింపబడిన చిట్ట చివరి జాతి పక్షి ఉపాధికి సంబంధించిన సంస్కారములలో ఇప్పుడు కేంద్రీకృతమై ఉంటుంది. ఈ సంస్కారములు ఆత్మ యొక్క చైతన్యముచే తప్పనిసరిగా ఖర్చు పెట్టబడి తీరాలి. అందుచేత చైతన్యము తనను తగిన మాధ్యమముతో అనుసంధింప చేసుకొని చైతన్యయుత ఆత్మ మొట్టమొదటి ఆ జాతి జంతు ఉపాధితో తాదాత్మ్యత పొందేట్లు చేస్తుంది. ఈ మొట్టమొదటి జాతి జంతు ఉపాధి ద్వారా ఆత్మ యొక్క చైతన్యం అప్పుడే విసర్జింపబడిన చిట్ట చివరి జాతి పక్షి ఉపాధికి సంబంధించిన సంస్కారములను అనుభవిస్తుంది. ఈ మొట్టమొదటి జాతి జంతు ఉపాధి విడిచిపెట్టబడిన చిట్ట చివరి జాతి పక్షి ఉపాధి సంబంధమైన సంస్కారాల మోసయే తప్ప అన్యమేమీ కాదు. మొట్టమొదటి జాతి జంతు ఉపాధి ద్వారా చిట్ట చివరి జాతి పక్షి ఉపాధి సంబంధమైన సంస్కారముల యొక్క అసంఖ్యాకమైన వివిధ అనుభవముల ద్వారా ఆత్మ యొక్క చైతన్యము చిట్ట చివరి జాతి పక్షికి ఉపాధికి సంబంధించిన సంస్కారములు పూర్తిగా ఖర్చు చేసి అప్పుడు దానంతట అదే మొట్టమొదటి జాతి జంతు ఉపాధి తోడి తాదాత్మ్యత నుండి విడుదల పొందుతుంది. ఈ విధంగా ఆత్మ యొక్క చైతన్యముచే ఆ జాతి ఉపాధి విడిచిపెట్టబడుతుంది. ఆ జాతి ఉపాధి మరణించిందని చెప్పవచ్చు. ఆత్మ యొక్క చైతన్యము మొట్టమొదట జంతు ఉపాధికి సంబంధమైన సంస్కారములలో కేంద్రీకృతమై ఉన్నప్పటికీ చైతన్యయుత ఆత్మ ఎక్కువగా వికసించిన చైతన్యంతో తాను మరలా ఉపాధి లేకుండా ఉన్నట్లు కనుగొంటుంది. చైతన్యయుత ఆత్మ ఏ ఉపాధి సంబంధమైన ఏ సంస్కారాల యొక్క ఎరుక లేకుండా ఉపాధులు కానీ సంస్కారములు కానీ లేని తనదైన అనంత శాశ్వత స్థితి నుండి సంబంధమైన యథార్థత యొక్క ఎరుకను మాత్రమే కలిగి ఉంటుంది. జ్ఞానము ద్వారా పరమాత్మానుభవను పొందడానికి గాను మొట్టమొదటి జాతి జంతు ఉపాధి సంబంధమైన సంస్కారములు ఆత్మ యొక్క చైతన్యముచే అనుభవింపబడి ఖర్చు పెట్టబడి తీరాలి. తన స్వకీయ సత్యత్వము తాను అనుభూతి పొందేటట్లు చేయగల చైతన్యమును తనకై పొందడానికై ఆత్మ యొక్క ప్రయాస అంతటిలోనూ చైతన్యయుత ఆత్మ అంతు లేనట్లు అగుపించే శృంఖలల్లో ముందుకు సాగుతూనే ఉంటుంది. ఈ ప్రయాణములలో ఆత్మ యొక్క చైతన్యము ఆత్మ యొక్క అనంత శాశ్వత స్థితి యొక్క సత్యత్వము నుండి ఈ చైతన్యమును స్థూల ప్రపంచ మాయా సంబంధమైన ద్వైతము యొక్క చైతన్యము వైపు మళ్లించే సంస్కారాలన్నిటినీ అనుభవించి ఖర్చు పెట్టడానికి నిర్విరామంగా కృషి సల్పుతూ ఉంటుంది. ఈ సంస్కారములోనే ఆత్మ యొక్క చైతన్యం కేంద్రీకృతమై ఉంటుంది. ఈ విధంగా ఆత్మ యొక్క చైతన్యం ఆత్మ యొక్క సత్యత్వము యొక్క ఎరుకను పొందే ప్రయత్నంలో అజ్ఞానావరణమును ఏకరీతిగా ఆచ్ఛాదింపబడుతూ ఉంటుంది. అందువలన ఆత్మ యొక్క చైతన్యము
మొట్టమొదటి జాతి జంతు ఉపాధికి సంబంధించిన సంస్కారాలను అనుభవించి ఆ విధముగా వాటిని ఖర్చు పెట్టగలగడానికి వీలుగా ఆత్మ యొక్క చైతన్యము ఇప్పుడు మొట్టమొదటి జంతు ఉపాధి సంబంధమైన సంస్కారములను అనుభవించడానికి అనుమతించి సాయం చేసే తగిన మాధ్యంతో తనంతట తానే అనుసంధింపబడుతుంది. ఆత్మ యొక్క చైతన్యపు ఈ అనుసంధానము చైతన్యయుత ఆత్మ అత్యంత తదుపరి జాతి జంతు ఉపాధితో బలవంతంగా తాదాత్మ్యత పొందేటట్లు చేస్తుంది. ఈ అత్యంత తదుపరి జాతి జంతు ఉపాధి మొట్టమొదటి జాతి జంతు ఉపాధి సంబంధమైన సంస్కారాల మోసయ్య తప్ప అన్యమేది కాదు. ఈ అత్యంత తదుపరి జాతి జంతు ఉపాధిచే సంస్కారాలన్నీ అనుభవింపజేసి ఖర్చు పెట్టబడగానే చైతన్యయుత ఆత్మ ఈ జాతి ఉపాధిని విడిచిపెడుతుంది. తాను స్థూల ప్రపంచ సంబంధమైన ఏ ఉపాధితోనూ తాదాత్మ్యత చెందకుండా ఉన్నట్లు ఆత్మ మరొక మారు అనుభవిస్తుంది. జంతు చైతన్యయుత ఆత్మ ఏ ఉపాధి లేకుండా ఉన్నప్పుడు ఆత్మ యొక్క చైతన్యము అప్పుడే విసర్జింపబడిన అత్యంత తదుపరి జాతి జంతు ఉపాధి సంబంధమైన సంస్కారములలో కేంద్రీకృతమై ఉంటుంది. ఈ సంస్కారములు కూడా ఖర్చు పెట్టబడడానికి వీలుగా అనుభవింపబడి తీరాలి. అందుచేత ఆత్మ యొక్క చైతన్యము దానంతటా అదే మరొక మాధ్యమంతో తనను అనుసంధింపచేసుకొని ఉంటుంది. ఇది మరలా చైతన్యయుత ఆత్మను అత్యంత తదుపరి జాతి తర్వాతి జాతి జంతు ఉపాధితో తాదాత్మ్యత పొందడానికి బలవంతంగా ఉన్ముఖం చేస్తుంది. అనేక యుగములు కల్పముల పాటు వివిధ జాతుల జంతుల ఉపాధులతో వివిధములైన అసంఖ్యాకములైన అనుసంధానములు విడివడడం జరిగిన తర్వాత చైతన్యయుత ఆత్మను చివరి జంతు జాతిలోనే చిట్ట చివరి జంతు ఉపాధితో తాదాత్మ్యత పొందడానికి ఉన్ముఖం చేసే మాధ్యమంతో ఆత్మ యొక్క చైతన్యం తుదకు తనకు అనుసంధింపజేసుకుంటుంది. జంతు చైతన్యయుత ఆత్మ యొక్క అనుభవములన్నిటిలోనూ ఆత్మ స్థూల ప్రపంచంలో నీటిలోనూ భూమిపైన భూమి అడుగున వివిధ జాతుల జంతువులతో తాదాత్మ్యత పొంది జీవము ఇంద్రియ జ్ఞానము ఇచ్ఛా చలనము కలిగి కొన్ని మార్లు శాకాహార ప్రాణులుగాను కొన్ని మార్లు మాంసాహారుల జీవులుగాను నిరంతరము ఆహార అన్వేషణకు ఆత్మరక్షణకు ప్రయాసపడుతూ సాధారణంగా 4 కాళ్ళతో ఉండే జంగమ ప్రాణిగా అనుభవాలను పొందుతుంది. ఉపాధి జంతు ఉపాధి తిన్నగా నిలువుగా నిలబడే స్థితిని కలిగి ఉండదు. వాలిపోయే తలతో కిందకు చూచే స్వభావం కలిగి ఉంటుంది. అయితే కోతులు మాత్రం జంతువులలో అత్యంత పరిణితి చెందినవై మానవుని వలె తిన్నగా నిలబడగలుగుతాయి. చివరకు అనేక యుగముల కల్పముల తర్వాత చిట్ట చివరి జాతికి ముందరి జాతి జంతు ఉపాధికి సంబంధించిన సంస్కారములు చిట్ట చివరి జాతి జంతు ఉపాధి యొక్క మాధ్యమం ద్వారా అనుభవింపబడి ఖర్చు పెట్టబడినప్పుడు ఆత్మ యొక్క చైతన్యము చిట్ట చివరి జాతి జంతు ఉపాధి నుండి విడివడి చైతన్యయుత ఆత్మ ఇంకెంత మాత్రము ఈ చిట్ట చివరి జాతి జంతు ఉపాధితో తాదాత్మ్యత చెందదు. ఈ ఉపాధి ఆత్మ యొక్క చైతన్యముచే విసర్జింపబడుతుంది. అయితే చిట్ట చివరి జాతి జంతు ఉపాధి విసర్జింపబడినప్పుడు చిట్ట చివరి జాతి జంతు ఉపాధి సంబంధమైన సంస్కారములు మాత్రం నిలుపుకోబడి ఆత్మ యొక్క చైతన్యము చిట్ట చివరి జాతి జంతు ఉపాధి సంబంధమైన సంస్కారములపై కేంద్రీకృతమవుతుంది. చైతన్యయుత ఆత్మ మరొక మారు ఉపాధి లేకుండా ఉంటుంది. ఈ సంస్కారములు తప్పనిసరిగా అనుభవింపబడి ఖర్చు పెట్టబడి తీరాలి.
అందుచేత ఆత్మ యొక్క చైతన్యము ఇప్పుడు మరొక తగిన మాధ్యమంతో తనను అనుసంధింప చేసుకొని ఆత్మను బలవంతంగా తనదైన చైతన్యం ద్వారా మొట్టమొదటి మానవ ఉపాధితో తాదాత్మ్యత పొందేట్లు ఉన్ముఖం చేస్తుంది. ఈ మానవ ఉపాధి చిట్ట చివరి జంతు ఉపాధి సంబంధమైన సంస్కారాల మోసియ తప్ప అన్యమేమీ కాదు. మొట్టమొదటి మానవ ఉపాధి ద్వారా ఆత్మ యొక్క చైతన్యము చిట్ట చివరి జాతి జంతు ఉపాధికి సంబంధించిన సంస్కారాలను అనుభవించి ఖర్చు చేస్తుంది. చిట్ట చివరి జాతి జంతు ఉపాధికి సంబంధించిన సంస్కారాలన్నీ ఆత్మ యొక్క చైతన్యముచే అనుభవింపబడి ఖర్చు పెట్టబడినప్పుడు ఆత్మ యొక్క చైతన్యము మొట్టమొదటి మానవ ఉపాధి నుండి తనను విడుదల చేసుకుంటుంది. చైతన్యయుత ఆత్మ తనంతట తానే దేహంతో అనుసంధానమును విడిచిపెడుతుంది. ఇదే మొట్టమొదటి మానవ ఉపాధి యొక్క మరణము అనబడుతుంది. అయితే ఆత్మ యొక్క చైతన్యము ఇప్పుడు మొట్టమొదటి మానవ ఉపాధికి సంబంధించిన సంస్కారాలలో కేంద్రీకృతమై ఉంటుంది. ఆత్మ ఇప్పుడు తాత్కాలికంగా ఉపాధి రహితంగా ఉంటుంది. మొట్టమొదటి మానవ ఉపాధికి సంబంధించిన సంస్కారాలను అనుభవించి ఖర్చు పెట్టగలగడానికి గాను ఆత్మ యొక్క చైతన్యము తనను మరొక తగిన మాధ్యమంతో అనుసంధింప చేసుకుంటుంది. ఆపై చైతన్యయుత ఆత్మ అత్యంత తదుపరి మానవ ఉపాధితో తాదాత్మ్యత పొందడానికి మొగ్గు చూపుతుంది. ఈ ఉపాధి అప్పుడే విడిచిపెట్టబడినటువంటి మొట్టమొదటి మానవ ఉపాధి యొక్క సంస్కారాల మోసయే తప్ప అన్యమేమీ కాదు. తదుపరి మానవ ఉపాధితోనూ ఆ తర్వాతి మానవ ఉపాధులతోనూ చైతన్యయుత ఆత్మ యొక్క ఈ తాదాత్మ్యత మానవుని జననము అనబడుతుంది. ఆత్మ యొక్క చైతన్యము మొట్టమొదటి మానవ ఉపాధితో అనుసంధింపబడగానే చైతన్య వికాసము పూర్తి అయి సంపూర్ణమైనది. సో మానవ ఉపాధిలో చైతన్యము పూర్తిగా వృద్ధి చెందినందువలన ఉపాధి పరిణామం కూడా సంపూర్ణమైంది. చైతన్యయుత ఆత్మ మొట్టమొదటి మానవ ఉపాధితో తాదాత్మ్యత పొందిన తర్వాత నూతనమైన ఉన్నత ఉపాధులు ఏవి ఇప్పుడిక పరిణామం చెందవు. క్లుప్తంగా చెప్పాలంటే మానవ ఉపాధిలో ఆత్మ యొక్క చైతన్యం పూర్తి అయి సంపూర్ణమైనది. చైతన్య పరిణామ క్రమము నిలిపివేయబడుతుంది. మానవ ఉపాధి చైతన్య పరిణామ క్రమంలో వికసించిన అత్యున్నతము అత్యంత శ్రేష్టము అయిన ఉపాధి. అందువలన మానవునిలో చైతన్యము పూర్తిగా వృద్ధి పొందినది. యుగములు కల్పముల పాటు రూపొందించబడినటువంటి ఈ మానవ ఉపాధి అత్యంత పరిపూర్ణమైన ఉపాధి లేక మాధ్యమము. అందువలన పూర్తి చైతన్యయుత ఆత్మ ఏ విధమైన సంస్కారములు లేకుండా పరమాత్మలో తనదైన యథార్థ శాశ్వత అనంత స్థితిని అనుభూతి పొందేటందుకై సంస్కారాలన్నింటినీ అనుభవించి సంపూర్ణంగా ఖర్చు పెట్టడానికి గాను ఆత్మ యొక్క చైతన్యం ఈ పరిపూర్ణమైన మాధ్యమమును వినియోగించుకుంటుంది. అవతార్ మెహర్ బాబా కీ జై.